ప్రియమైన వాళ్ళరా, క్రిస్మస్ ఒక పండుగ. ఇది యూనివర్సల్ పండుగ, యూనివర్సల్ ఫెస్టివల్. ఇది పండుగ కాదు అనేవాళ్ళు అసలు ఎవరూ ఉండరు. ఇది ఒక విధంగా అన్ని సెక్ట్ ఆఫ్ ఏరియాస్, రీజనల్ పీపుల్ అందరూ కూడా దీన్ని భక్తి అవ్వచ్చు, లేకపోతే ఫార్మాలిటీ అవ్వచ్చు, లేకపోతే వాలంటరీగా అవ్వచ్చు, సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇక మనమైతే బహుభక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం ఒక నూతనత్వాన్ని ఈ పండుగలో చూచుకోవాలని మనం జరుపుకుంటుంటాం. ఈ పండుగ నిజానికి దేవుడు నిర్ణయించిన పండుగల్లో ఒక పండుగ కాదు. ఇట్స్ నాట్ వన్ ఆఫ్ ది ఫెస్టివల్స్ గాడ్ హెస్ డిక్లేర్డ్ ఇన్ ద బైబిల్. ఆ దేవుడు నిర్ణయించిన పండుగలు ఏమిటో మనకు తెలుసు. నేను దానికి మరొక పండుగను జతపరిచి మొత్తం 8 పండుగలు అని చెప్తాను. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫెస్టివల్ ఇన్ ద బైబిల్ ఈజ్ సబ్బాత్. సబ్బాత్ అన్నదే ఒక గొప్ప పండుగ. అసలు పండుగ అంటే ఏంటి? టు రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో అది జ్ఞాపకం చేసుకోవడమే పండుగ. రెండవది టు పే థ్యాంక్స్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి పండుగను దేవుడు మనకు అనుగ్రహిస్తుంటాడు. మూడవది టు షేర్ అమాంగ్ అవర్ ఓన్ సెల్వ్స్. అంటే మనలో మన చుట్టుపక్కల వాళ్ళకి దీన్ని పంచుకోవడానికి ఒక పండుగగా వస్తుంటుంది. ఇవి కొద్దిగా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కానీ క్రిస్మస్ మనం పండుగ చేసుకుంటామే, ఇది బైబిల్లో ఉన్న పండుగ కాదు. బట్ దెర్ ఈజ్ మచ్ అబౌట్ క్రిస్మస్ ఇన్ ద బైబిల్, హోల్ బైబిల్. చాలా ఎక్కువగా బైబిల్లో క్రిస్మస్ కోసం, క్రిస్మస్ అన్న మాట లేదు కానీ క్రీస్తు పుట్టుకు సంబంధించి అనేక విషయాలు ఉన్నాయి. ఇంతకీ ఈ పండుగల్లో మొదటి పండుగ ఏమని చెప్పాను? సబ్బాత్ అన్నాను. సబ్బాత్ అనగా దేవునితో గడపడానికి, టు స్పెండ్ ఏ క్వాలిటీ టైం విత్ అవర్ క్రియేటర్. సృష్టికర్తతో ఒక మంచి సమయాన్ని గడపడం కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఎటువంటిది? తప్పనిసరిగా దేవునితో గడిపి తీరాలి మానవుడు. అది ఒక విధంగా మ్యాండిటరీ. 6 రోజులు సృష్టి అంతటిని దేవుడు ఇచ్చిన తర్వాత, సృష్టిని అంతటిని అనుభవించమని మనకి ఇచ్చేసిన తర్వాత, మనకు పాదాక్రాంతం చేసిన తర్వాత, అందుకు కృతజ్ఞతగా మనం దేవునితో ఒక దినం గడపాలి. ఆకాశాన్ని ఇచ్చాడు, భూమిని ఇచ్చాడు, సముద్రాలు, ఈ 3 చోట్ల ఉన్నటువంటి జలచరాలు, లేకపోతే ఆకాశ పక్షులు, భూజంతువులు, కూర మొక్కలు, పండ్ల మొక్కలు, ఈ సమస్తాన్ని మనం అడగకుండా మనకి ఇచ్చిన తర్వాత, అందులో ఉన్న వాటిని సబ్డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్క దానికోసం కృతజ్ఞత చెల్లిస్తే మానవునికి జీవితకాలం చాలదు. అటువంటి ఆ సందర్భాన్ని మనం ఉపయోగించుకోవడానికి వారం కూడా మన సృష్టికర్తను మనం కలుసుకుంటుండాలి. అదే సబ్బాత్. అయితే చరిత్రలో రకరకాల పరిస్థితుల వలన అది ఆదివారంగా మనం పాటిస్తున్నాం. కానీ ఇన్ రియాలిటీ సబ్బాత్ అంటే ఫ్రైడే ఈవినింగ్ టు సాటర్డే ఈవినింగ్. అది మొదటి పండుగగా మన భావం. ఎందుకంటే ఏ రోజు మనం ప్రభువును, దేవుణ్ణి కలుసుకుంటుంటామో అది పండుగతో సమానం. రెండోది, దేవుడు లేవీకాండ 23వ అధ్యాయంలో చెప్పినట్టుగా అందులో ఉన్న పండుగలన్నింటినీ కూడా జ్ఞాపం చేసుకుంటే, మొదటి పండుగ పస్కా పండుగ, రెండో పండుగ పులిని రొట్టెల పండుగ, మూడో పండుగ ప్రథమ ఫలాల పండుగ, నాలుగో పండుగ పస్కా పెంతెకోస్తు పండుగ. ఈ 4 పండుగలు కూడా నెరవేర్చబడ్డాయి, ఆల్రెడీ ఫుల్ఫిల్డ్. పస్కా పండుగ అనగానే యేసయ్య తాలూకు శిలువ మరణం. పులిని రొట్టెల పండుగ అంటే ఆయన బరియల్, ఆయన సమాధి చేయబడ్డం. ప్రథమ ఫలాల పండుగ అంటే ఆయన యొక్క పునరుద్ధానం. పెంతెకోస్తు పండుగ అంటే 2 కారణాలు. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడడం. రెండోది, సంఘము పుట్టడం, స్థాపించబడడం. ఈ 4 జరిగిపోయాయి. ఇంకా వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది 3 రిమైనింగ్ ఫెస్టివల్స్. ఆ 3లో మొదటిది అంటే 5వ పండుగ అంటే బూరల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. 6వ పండుగ పాప ప్రాయశ్చిత్త పండుగ. 7వ పండుగ పర్ణశాలల పండుగ.
ప్రియమైన వాళ్ళారా, బోరల పండుగ అంటే బోర శబ్దముతో ప్రభు ప్రత్యక్షత సంభవిస్తుంది కాబట్టి దాన్ని క్రిస్టియన్ టెర్మినాలజీలో చెప్పాలంటే అది ప్రత్యక్షతకు, దేవునికి ర్యాప్చర్కు సూచన. 6వ పండుగ పాప ప్రాయశ్చిత్త పండుగ అనగానే ఇశ్రాయేలు వారి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఇన్ గ్యాదరింగ్ ఆల్ ద స్కాటర్డ్ జూయిష్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్, ప్రపంచమంతటా చెదిరి ఉన్నటువంటి ఇశ్రాయేలు వారిని ప్రోగు చేయడం. అది ఆ దినాన్ని వారందరూ పశ్చాత్తాపడుతూ నిజదేవుని దగ్గరికి తిరిగి ప్రోగు చేయబొట్ట. అది ఒక విధంగా చెప్పాలంటే సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ క్రైస్ట్, యేసయ్య తాలూకా రెండో రాకడకు సూచన. ఇక మిగిలిపోయింది ఆఖరి పండుగ పర్ణశాల పండుగ. అది మిల్లేనియంకి సాదృశ్యంగా ఉంది, 1000 ఏండ్ల పరిపాలనకు. ఈ పండుగలన్నింటిలో కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంట్రా అంటే, నేను చాలా సింపుల్గా నట్షల్గా చెప్తున్నాను. ఈ పండుగలన్నింటిలో కూడా యు విల్ ఫైండ్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ ఫెస్టివల్. ప్రతి పండుగలో క్రీస్తు ప్రభువాన్ని మీరు చూడగలుగుతారు. చూడండి, ఈ పండుగలు పాత నిబంధన కాల పండుగల్లాగే ఉన్నాయి, కానీ ఇందులో ప్రతి పండుగలు క్రీస్తు ప్రభువారు మీకు కనిపిస్తారు, కనిపించి తీరాలి. అలాగ మీరు చూడాలి, అలాగను మీరు అర్థం చేసుకోవాలి. ఏదో పులిండొట్లు పండుగ అట్రా, ఏదో ప్రథమ ఫలాల పండుగ కాదు. ఫైండ్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ ఫెస్టివల్. ప్రతి పండుగలో క్రీస్తు నీకు దొరకాలి, కనుగొనాలి. ప్రియమైన వాళ్ళు, ఒక పాయింట్ మీకు చెప్పాలి. దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు, చూడలేరు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా. ఈవెన్ ఇఫ్ యూ రీచ్ హెవెన్ ఆల్సో యూ కెనాట్ సీ గాడ్. దేవుడు మహా గొప్ప 1000 కోట్ల సూర్య తేజస్సులో ప్రకాశిస్తున్నటువంటి వాడు. ఇప్పుడు సూర్యుడు చాలా దూరంలో ఉన్నాడు, ఇక్కడి నుంచి ఆయన చూడలేకపోతాం. దగ్గరికి వెళ్తే బాగా చూడగలుగుతామా? అంతకన్నా గొప్ప విషయం ఈ దేవునితో ఉంటుంది. ఇక్కడి నుంచే దేవుణ్ణి మనం చూడలేనప్పుడు దగ్గరికి వెళ్తే అసలు చూడలేము. అంటే ఇప్పుడు ఎవరైనా దేవుణ్ణి చూచారంటే వారు చూచింది ఎవరున్నా అంటే మనుష్య కుమారుడుగా పిలువబడే యేసుక్రీస్తు ప్రభు వారిని. కాబట్టి ఏంటంటే మనం ఈ పండుగలో క్రీస్తు ప్రభు వారిని పస్కా పండుగ అంటే ఎవరు? యేసు ప్రభు వారే పస్కా బలి పశువుగా. సమాధి చేయబడిన వారు ఎవరు? యేసు ప్రభు వారే పాపం లేకుండా. పునరుద్ధానం పొందిన వారు ఎవరు? ప్రథమ ఫలాలుగా యేసు ప్రభు వారే. చాలామంది పునరుద్ధానం పొందారు కానీ వారు తిరిగి చనిపోయారు. బట్ వేరే యేసయ్య ఈ రోజుకి ఎప్పటికి కూడా సజీవుడిగా ఉన్నాడు. యుగ యుగములు సజీవుడిగా ఉండేవాడు నేనే, మృతున్నైతిని కానీ ఇదిగో అని చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. అలాగా 4వ పండుగలు ఎవరు అంటే సంఘము ప్రారంభించబడ్డది. క్రీస్తు శరీరం, ఆయన క్రీస్తే. ఆయన మనకిచ్చిన వాగ్దానం ప్రకారమే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. సో 4 పండుగల్లో క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఇంకా 5వ పండుగలోన ఆయనదే ప్రత్యక్షత, 6వ పండుగలోన ఆయనదే రాకడ, 7వ పండుగలోన ఆయనే రూల్ చేస్తాడు 1000 ఏళ్ల పరిపాలనలో. అంటే 7 పండుగలు కూడా పాత నిబంధన కాలముగా మనం భావిస్తూ వాటిని పక్కన పెట్టేశాం, కానీ వాటిలో ఉన్నది ఎవర్రా అంటే క్రీస్తు ప్రభు వారే. ఇప్పుడు క్రిస్మస్ దగ్గరికి వద్దాం. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవచ్చా? కొంతమంది అంటారు దీంట్లో ప్యాగనిజం ఉంది, అంటే ఒక విగ్రహ సంబంధించింది. అవును, కొంతమంది దాంట్లో కొంత చొప్పించారు. ఈ క్రిస్మస్ తాత అని, శాంటా క్లాజ్ అని, లేకపోతే కొవ్వొత్తులు ఆరాధన, ఇలాంటివన్నీ కొంతమంది దాంట్లో జొప్పించారు. దే అటాచ్డ్ అన్నమాట సచ్ ప్రాక్టీసెస్. బట్ నిజానికి క్రిస్మస్ అనగా వెలుగు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, వెలుగుగా వచ్చాడు. కాబట్టి ఆయన్ను లోకానిలో చీకట్లో ఉన్న లోకంలో ఉన్న ప్రజలకి ఆయన్ను వెలుగుగా మనం పరిచయం చేయాలి. కాబట్టి ఈ పండుగ ప్రాధాన్యత ఉంది. యూదులు కూడా ఏం చేస్తుంటారంటే వారికి ఇవ్వబడిన ఈ 7 పండుగలే కాకుండా, సబ్బాతే కాకుండా పూరీం అని ఇంకో పండుగని, హనుక్కా అని ఇంకో పండుగని కూడా, అలాగే షవౌత్ అనే ఒక పండుగని, లేకపోతే సెకండ్ పాస్ ఓవర్ అని ఇంకో పండుగని, ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకంటే హిస్టరీలో అవన్నీ ఉన్నాయి కాబట్టి. అలాగే మనం కూడా ఈ పండుగను జరిపించుకోవడం ఏమాత్రం కూడా తప్పు కాదు. పైపెచ్చు దీంట్లో ఉన్నటువంటి అసలైనటువంటి మూలాన్ని మనం తెలుసుకోవాలి. ఒక ట్రెడిషన్గా కాకుండా మీరేం చేయాలంటే బాగా నేర్చుకొని, ఇఫ్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్, ఎవరో ఒక స్నేహితుడు ఎవరు మిమ్మల్ని అడిగితే దాన్ని చెప్పగలిగే ఆ కాన్సెప్ట్, ఆ ఇన్సైట్ మీరు తెలుసుకొని దాన్ని అర్థసహితంగా వాళ్ళకి తెలియజేస్తుండాలి. అంతే తప్ప కొత్త బట్టలు, సున్నాలు వేసుకోవడాలు, లేకపోతే డెకరేషన్స్, వీటి కోసం అసలు ఎత్తద్దు. అవి మనం పెట్టుకునేటువంటి చేంజ్ అయిపోతున్నటువంటి ట్రెడిషన్స్. కాబట్టి
ఈ క్రిస్మస్కి ఉన్నటువంటి మూలం ఏంటో చూద్దాం. దేవుడు యేసయ్య తాలూకా పుట్టుక అవసరమని నిర్ణయించి ఆదికాండం 3:15 ఏం చెప్పాడండి? స్త్రీ సంతానం ద్వారా నీకు వైరం పుట్టిస్తున్నాను, వారు నీ తలను చెదగొడతారు, నువ్వు వాళ్ళ మడింపైనే కాటు వేస్తావు అన్నారు. ఆ స్త్రీ సంతానం మనం ఎవరివి? మనం పురుష సంతానం. పురుష ప్రమేయం లేకుండా మనం ఎవరం కూడా పుట్టలేదు. మనం పురుష సంతానం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే స్త్రీ సంతానం. ఓన్లీ బై ఉమెన్ హీ గాట్ బోర్న్. ఆయన పుట్టింది ఒక్క స్త్రీ సంతానం, స్త్రీ వలన మాత్రమే. పరిశుద్ధాత్మ ఆమెను ఆవరించడం వలన, పరిశుద్ధాత్మ వలన నింపబడిన వాడిగా ఆయన భూలోకంలో జన్మించాడు. పురుషుని దాకా ఆ సంబంధం కానీ ప్రస్తావన కానీ అక్కడ లేదు. మనం పురుష సంతానం. ప్రియుని వల్లరా అక్కడ వచ్చిన తర్వాత ఆ ప్రస్తావనతో వర్ణించడానికి కానీ సంభాషించడానికి కానీ సరైన వ్యక్తులు ఎవరు దేవునికి దొరకలేదు. మళ్ళీ అబ్రహాం దగ్గర మాత్రమే ఆయనకి ఆ ప్రస్తావన వచ్చింది. ఏమంటున్నాడు? నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. 12వ ఆదికాండం 3వ మాటలు ఉంటాయి. అయితే అక్కడ కూడా పూర్తిగా అర్థం కాదు. దేవుని యొక్క గొప్ప ఏర్పాటు ఏంటంటే ఆదాములో నుంచి వచ్చే సంతానం, ఇస్సాకు అవ్వచ్చు, యాకోబు అవ్వచ్చు, యోధా గోత్రం అవ్వచ్చు, దావీదు అవ్వచ్చు, ఆ తర్వాత వేల సంవత్సరాల తర్వాత వచ్చే ఆ సంతానంలో నుంచి యేసుప్రభువారు భూమిపైకి రావాలని. యేసుప్రభువారు భూమిపైకి ఎందుకు రావాలి? టు డెలివర్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. పాపపు బంధకాల్లో నుంచి మనల్ని విడిపించే ఆ యొక్క విమోచకుడుగా ఆయన రావాలి, డెలివరర్గా రావాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఆదికాండం అంతట్లో కూడా ఎక్కడ కూడా మాట కనిపించదు, ఈ 12వ తప్ప. కానీ నిర్గమాకాండంకి వచ్చినప్పటికల్లా దేవుడు ఒక మంచి లీడర్ కోసం వెయిట్ చేసి ఆఖరికి పొందుకుంటాడు. ఆయనే మోషే. ప్రియమైన వాళ్ళరా, ఈ మోషే ఒక డెలివరర్గా వచ్చాడు, విడుదల కలిగించేవాడుగా. ప్రియమైన వాళ్ళ, ఈ విడుదల కలిగించేవాడు ఎలా చేస్తున్నాడు? ఐగుప్తులో బానిసత్వంలో ఉండిపోయినటువంటి ఇశ్రాయేలు వారిని బైక్ నడిపించడానికే ఆయన విడుదల చేసేవాడుగా ఉన్నాడు, ఒక లీడర్గా. కానీ మనకేం కావాలి? పాపముల నుంచి విడుదల కలిగించేవాడు మనకు కావాలి. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేయాలి, మీరే సమాధానం ఇవ్వక్కర్లేదు. ప్రశ్న కొద్దిసేపు విడిచిపెడతాను మీరు ఆలోచన చేయడానికి. ఎవరైనా ఎప్పుడైనా మాకొక రక్షకుడు కావాలని భూమిపై నుంచి దేవుణ్ణి అడిగారా? ప్రేమను వెళ్ళరా? ఎవరు కూడా ఎప్పుడు కూడా అడగలేదు, అన్యులు ప్రత్యేకంగా. కానీ అడిగింది ఎవర్రా అంటే ఇశ్రాయేలు వారు. అది వారి ప్రత్యేకత. ద్వితీయోపదేశకాండం 18వ ఒకసారి ప్రయాణం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ ఇది బేసిక్ అన్నమాట, మూలం అన్నమాట. ఈ 18వ చూడండి 15వ ఆ సమాజ దినమున నీవు నేను చావక ఉండునట్లు మళ్ళీ నా దేవుడిని యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక. దేవుడు మాట్లాడడానికి దిగి వచ్చేసాడు. మాట్లాడుతుంటే వారు తాళలేకపోయారు. అప్పుడు వారే మోషే ద్వారా దేవునికి ఒక కబురు పంపించారు. దేవుడు ఆ యొక్క వినతిని అంగీకరించాడు. అక్కడ దేవుడు వాటిని మాట్లాడేటో తెలుసా? చూడండి 18వ మొదటి కొన్ని 17 ఆఖరి 4 మాటలు. వారు చెప్పిన మాట మంచిది. వారు అంటే ఇశ్రాయేలు వారు చెప్పిన మాట మంచిది. ఏంటిది? మేము నీ స్వరం వినేటట్టుగా, నీ మాటలు మాకు లభించేటట్టుగా, మేము మిమ్మల్ని చూడగలిగేటట్లుగా, మీ సన్నిధిలో మేము మసలగలిగేటట్లుగా దీనికి ఏదైనా ఆల్టర్నేట్ చేయి ప్రభువా అని కబురు పంపించారు మోషేతో. మోషే వెళ్ళి చెప్దాం అనుకుంటే దేవుడు అంటున్నాడు, నువ్వును ప్రజలు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అన్నాడు. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నాయి. అందుకే మనకి వాక్యం ఎలా ఉంటుంది? మనం ఇంకా విన్నతి చెయ్యక మునిపే ఆయన మన ప్రార్థనలకు సమాధానంతో సిద్ధంగా ఉండే దేవుడు. సేమ్ థింగ్. కాబట్టి మోషేని ఇశ్రాయేలు వారు మాట్లాడుకుంటే ఆయన విని అన్నాడు, వారు చెప్పిన మాట చాలా మంచిది. సో ఇప్పుడు చూద్దాం 18వ వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు చూసారా? పంపిస్తాను అనలేదు, ఏర్పాటు చేస్తాను అనలేదు, పుట్టిస్తాను అన్నాడు.
దీని విషయమే అపోస్తుల కార్యంలో కూడా 3వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ చాలా క్లియర్గా రాయబడ్డది. చూడండి 3వ అధ్యాయంలో ఏముంటుందంటే 22వ వచనం చూడండి. మోషే ఇట్లైనను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునెను. యేసు ప్రభు వారి ప్రస్తావన. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే, దేవుని యొక్క ఉద్దేశము కార్యరూపం దాల్చడానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. It was a promise God has given through Moses to all the Israelites. ఇశ్రాయేలు వారు అందరికీ కూడా మోషే ద్వారా దేవుడు ఇచ్చినట్టు గొప్ప సమాధానం ఏంటంటే, వారు చెప్పిన మాట మంచిది, అందుకోసం మోషే వంటి ఒక ప్రవక్తను వారిలోంచి, వారి కుటుంబాల నుంచి, వారి జాతిలోంచి, వారి సహోదరులోంచి వారి కొరకు నేను పుట్టిస్తాను. అదే జరిగింది. బెత్లెహేములో దావీదు వంశంలోంచి వచ్చినటువంటి ఆ యొక్క మరియమ్మ యోసేపులు, ఆ యొక్క దంపతులకి మధ్య ఒక కుమారుడు పుట్టాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయనే దావీదు పట్టణమందు పుట్టినటువంటి బాలుడు. ఈ గొప్ప అద్భుతం కోసం ప్రియమైన వాళ్ళారా, ఈ మూలంగా తెలియకపోతే ప్రాముఖ్యత పెరగదు. ఓ బాలుడు పుట్టాడులే అనుకుంటాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? పండగల్లో ఇది లేకపోయినా దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రెండవది ఏంటంటే, దీన్ని తలక ఆరిజిన్, ప్రారంభం, మూలం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఒక మంచి అంశం ఇవ్వబోతున్నాను. దాని పేరు గ్లాడ్ టైడింగ్స్. గ్లాడ్ టైడింగ్స్. టైడ్ అనగా ఉవ్వెత్తున పలే అలా అని కూడా అర్థం వస్తుంది, కానీ ఆ అర్థంలోకి వెళ్ళదు. గ్లాడ్ టైడింగ్స్ అంటే శుభవర్తమానము అని అర్థం. గ్లాడ్ టైడింగ్స్ ఇవి చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఎవరైనా గుడ్ న్యూస్ తీసుకొస్తే అమ్మ గ్లాడ్ టైడింగ్స్ తీసుకొచ్చాడని అనరు. ఇవి దైవ సంబంధ ప్రేరేపిత కార్యక్రమాలలోనే ఈ మాటలు వాడతారు. కాబట్టి ఈ గ్లాడ్ టైడింగ్స్ అన్న మాట పైన ఈరోజు మనం కొద్దిగా ధ్యానం చేయబోతున్నాం. ప్రేమిన వాళ్ళారా, గొర్రెల కాపర్లు పొలంలో ఉన్నారు. వారి దగ్గరికి దేవుని దూత వచ్చింది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. we bring you glad tidings to all of you. శుభవర్తమానాన్ని నేను మీకు తీసుకొస్తున్నాను. శుభవర్తమానం కోసం మాట్లాడే ముందుగా బైబిల్లో 1-2 చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి నిజంగా చాలా గొప్ప టచింగ్ ఎగ్జాంపుల్స్. ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో విజయం కన్నా ఎక్కువగా దావీద్ మహారాజ్ వేరే ఇంకేదో కబురు కోసం ఎదురు చూస్తున్నాడు. జరుగుతుంది ఎవరితో అంటే తన కుమారుడైన అబ్షాలోము యొక్క సైన్యానికి, ఆయన సైన్యానికి యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో గెలిచినట్టు కావాలని ఒక ప్రక్కన అబ్షాలోముకి ఏమీ అపాయం సంభవించకూడదని ఎదురు చూస్తున్నాడు. అంటే కన్ఫ్యూజింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక అతను కుర్రోడు పర్యటకు వస్తున్నాడు. వాడు వస్తే మటుకు మంచి వార్త తీసుకొస్తాడు. మంచి వార్త అంటే అర్థం యుద్ధంలోంచి జయం పొందేము, గెలిచేమో. కానీ వాడు తెచ్చింది ఏంటి? అబ్షాలోము చచ్చిపోయాడు. అది శుభమా అశుభమా? కానీ ప్రేమిన వాళ్ళారా, అలా కన్ఫ్యూజన్ దేవుని యొక్క విషయాల్లో ఉండదు. దేవుడిచ్చే ఆ యొక్క గ్లాడ్ టైడింగ్స్లో సంపూర్ణంగా సంతోషము, ఆదరణ కలిగించే విషయాలు ఉంటాయి. ఇప్పుడు మరొక చిన్న ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. చూడండి, 1 రాజులు 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్తున్నాం. చూడండి ఒకసారి. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, వారు అంటే ఎవరు? 4 కుష్ఠరోగులు. ఆ 3వ వచనంలో ఏముందండి? 7వ అధ్యాయంలో, అప్పుడు పట్టణపు గుమ్మము వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనం చచ్చిపోయే వరకు ఇచ్చడం ఎందుకు కూర్చొని వెళ్ళను, పట్టణంలోనికి పోదాం అనుకుంటేమా, పట్టణమందు క్షేమన్నది, అచ్చట్ను చచ్చిపోదాం, ఇచ్చట ఊరక కూర్చున్నాను, ఇచ్చట్ను చచ్చిపోదాం. ఎక్కడున్నా చచ్చిపోవడం కావాలి కాబట్టి మనం లోపలికి వెళ్దాం, పట్టణం లోపలికి. ఎందుకంటే కుష్ఠరోగుల్ని అలౌ చేయరు కాబట్టి వారు ఊరు బయట ఉన్నారు. ఇప్పుడైతే ఊరిలోకి వెళ్దామని సిద్ధపడ్డారు. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? సిరియన్ దండు వచ్చి ఇశ్రాయేలు షోమ్రోను పట్టణాన్ని చుట్టుముట్టేశారు. రాజుతో సహా లోపటున్న పట్టణంలో ఉన్న వారందరికి కూడా బయట నుంచి కాంట్రాక్ట్స్ లేవు, ఫుడ్ రావట్లేదు, నీరు రావట్లేదు, లోపల భయంకరమైన కరువు తాండవిస్తుంది.
ఆ యొక్క రాజు కూడా గోను పట్టు కట్టుకుని ఉన్నారు. ఆకలి అలమటిస్తున్నారు. బయట నుంచి చూస్తే శత్రు సైన్యం ఉంది, వారి దగ్గర పుష్కలంగా ఆహారం ఉంది, పానీయం ఉంది, అన్నీ ఉన్నాయి. అటువంటి ఆ సైన్యం ఎక్కడైతే ఉందో అక్కడికి 4 కుష్ఠరోగులు బయలుదేరి వెళ్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, వెళ్తుంటే దేవుడు ఏం చేసంటే వారి యొక్క కదలికల్ని ఒక దైవ ప్రేరణ శబ్దాలతో మార్చేశాడు. గుర్రాలు యుద్ధంకి వెళ్తున్న శబ్దాన్ని పుట్టించారు. ఈ లోపల ఏమైందంటే ఆ శబ్దాలు విన్నటువంటి ఆ సిరియా సైన్యం వారికి ఉన్నటువంటి సమస్తాన్ని ఉన్నపాటును విడిచిపెట్టి వారి గుడారాల్లోంచి కనీసం గుర్రాలను కూడా, ఆ జంతువులు కూడా, పశువులు కూడా తీసుకోకుండా పారిపోయారు. వారు పారిపోతే దారి పొడుగునా వారి వస్త్రాలను వదులుకుంటూ పారిపోయారు. వారు విడిచిపెట్టిన గుడారాల్లో ఆహారం ఉంది, పానీయం ఉంది, సంపద ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి. వారు దోచుకునేటటువంటి సంపద అంతా ఉంది. ఈ 4 కుష్ఠరోగులు కూడా బయలుదేరి అక్కడికి వచ్చారు. మనుషులు ఎవరు కనిపించలేదు. చాలామంది శత్రువులు ఉండాలి, వీళ్ళందరూ ఏమయ్యారు అనుకున్నారు. వాళ్ళు చూస్తే ఒక్క మనిషి కనబడలేదు. కానీ చూస్తే ఎక్కడ చూసిన ఆహారము, పానీయము, సంపద, వజ్రవైడూర్యాలు, బంగారము, వెండి అన్నీ కనిపిస్తున్నాయి. ఇంక వాళ్ళు కుప్పెట్టుకోవడం ప్రారంభించారు, గ్యాదర్ చేసుకోవడం ప్రారంభించారు. కొద్దిసేపు అలా చేసిన తర్వాత ఎంతకైనా పోగేస్తారు. అప్పుడు వారిలో వివేచన మేల్కొంది. చూడండి, అప్పుడే చెప్తున్న మాట 9వ వచనం. వారు, ఆ కుష్ఠరోగులు, మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల ఆహారం లేక, పానీయం లేక, ప్రాణభయంతో శత్రువులు ముట్టడించేస్తున్న ఆ పరిస్థితుల్లో ఈరోజు శత్రువు లేడు, ఆహారం ఉంది, పానీయం ఉంది, ఇది శుభవర్తమానం గల దినం అన్నారు. దీన్ని మన 4 కోసం వాడుకోవడం ఏమాత్రం కూడా సరైన పద్ధతి కాదు. మనం ఏం చేయాలి? దీన్ని అందరితో పంచుకోవాలి. ప్రియమైన వాళ్ళ, జస్ట్ ఒక శత్రువు నుంచి విడుదల, ఆహారము, పానీయం లభిస్తేనే వాళ్ళు మంచి వివేచన కలిగి వెంటనే ప్రాణాన్ని తెగించి రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు కబురందించారు. రాజు మనుషులు పంపించాడు. నిజమే వీరు చెప్పింది, శత్రువు లేడు, ఎటు చూసిన ఆహారము, పానీయము, సంపద. ఆ రోజు గొప్ప విడుదల కలిగింది. ఒక పండుగ వాతావరణం వచ్చేసింది. అటువంటిదా దేవుడు మనకిచ్చే శుభవర్తమానము? అటువంటిదా దేవుడు దూతల ద్వారా మనకు అందించినటువంటిది? కాదే. ఆ శుభవర్తమానము ఆ పట్టణస్థులకి, ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఆ కొద్ది మందికి మాత్రమే. కానీ ఈ రోజుల్లో మనం పండుగగా చేసుకుంటున్నటువంటి ఈ శుభవర్తమానం ఏంటి తెలుసా? ప్రజలందరికీ కలగబోవు సంతోషం కాదు, మహా సంతోషకరమైన శుభవర్తమానం. ప్రియమైన వాళ్ళారా, దీన్ని ఇంకెంతగా హెచ్చించి మనం జరుపుకోవాలి, షేర్ చేసుకోవాలి, అనేకులతో పంచుకోవాలి. ఇది నువ్వు ఆలోచించవలసిన విషయం. దీనికోసం దీంట్లో ఉన్నటువంటి గొప్ప మర్మం కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి ఒకసారి, యెషయా గ్రంథంలోకి వెళ్తున్నాం. 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం చూడండి. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. సువార్త ఎవరండి? మనం మానేసాం. కరోనాకు భయపడి, పాండమిక్ భయపడి, ప్రజలకి గవర్నమెంట్ రూల్స్కి భయపడి మనం వీ స్టాప్డ్. అట్లీస్ట్ అంతకుముందు చేసిన దానికంటే తక్కువే. అది చేస్తున్నాం లేదో కూడా తెలియదు, చేయట్లేదు అనొచ్చు కూడా. వీ స్టాప్డ్ ప్రీచింగ్, వీ స్టాప్డ్ స్ప్రెడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ ప్రియమైన వాళ్ళారా, నిత్యము సర్వకాల సర్వ పరిస్థితుల్లో సైతము సువార్త ప్రకటిస్తుంది ఎవరో తెలుసా? యెరూషలేం పట్టణం. నేను స్తోత్రం. యెరూషలేం పట్టణం. ఈరోజు ప్రపంచంలో ఎవడు ఏ మూల నుంచి యెరూషలేం పట్టణాన్ని చూసినా వారికి 2 విషయాలు జ్ఞాపకత రాకమానం. ఒకటి ఏంటంటే, యేసుప్రభు అక్కడే చనిపోయి తిరిగి లేచాడు రా, ఒకటి. రెండో విషయం ఏంటి? యేసుప్రభు రేపు పొద్దున వచ్చి అక్కడి నుంచే ప్రపంచాన్ని రూల్ చేయబోతున్నాడు రా అన్న విషయాలు ఎవరు కాదనగలరు? నో వన్ కెన్ డినై. అది సువార్త ప్రకటిస్తుంది. అసలు ఆ పని చేయవలసింది ఎవరు? నువ్వు నేను. కానీ మనకున్న భయం ఏంటి? పాండమిక్. మనకున్న భయం ఏంటి? ఈ రోగం ఎక్కడ మనకు చుట్టేస్తుందో. మన కళ్ళ ముందు యవనస్తులు చచ్చిపోతున్నారు, ముసలోళ్ళు, పసిలోళ్ళు అందరూ చచ్చిపోతున్నారు. మనకు తెలిసిన వాళ్ళే బోళ్ళ మంది చనిపోయారు. ఆ మధ్యన ఒక సంఘం తాలూకా చిన్న వీడియో ఒకటి వచ్చింది. అందులో పాస్టర్ గారు పులిపిడి పై నుంచి బెంచీల మధ్య తిరుగుతున్నారు. బెంచెస్ ముందు మధ్య తిరుగుతున్నారు. చాలా పెద్ద సంఘం. ఏంటంటే బెంచీల పైన అక్కడక్కడ కొన్ని ఫోటోలను లేకపోతే ఇంకేవో పువ్వులు అని పెట్టిస్తున్నాయి. ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆ సంఘస్థులు పాండమిక్లో చనిపోయిన వారు.
రెగ్యులర్గా వాడు వచ్చి ఏ ఏ సీట్లో కూర్చుంటారో ఆ సీట్లలో వాళ్ళ తన ఫోటోలు పెట్టారు. ఎంత విచారం అండి. మనకి ఎటువంటి పరిస్థితి లేదు కానీ మనం భయపడుతున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సువార్త ప్రకటించేది ఒక పట్టణం ప్రకటిస్తున్నప్పుడు ఆయన పోలికలో ఉన్న నీవు, ఆయన ఆత్మను కలిగిన నీవు, ఆయన ద్వారా హెచ్చరిక పొంది వాక్యం పొంది నీవు ఎందుకు ప్రకటించవు? ప్రియమైన, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గ్లాడ్ టైడింగ్స్ మామూలు సంబంధించిన ఆహారానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. నువ్వు ప్రకటించాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దిస్ పాండమిక్ ఆర్ వితౌట్ పాండమిక్ ఆర్ విత్ పాండమిక్, అది ఉన్నా లేకపోయినా సరే నువ్వు ప్రకటించవలసిందే. ఈరోజు మన జనాభా ఎంత అండి? 750 కోట్లు. ఇందులో ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ప్రభు యొక్క పునరుద్ధానమందు మరణమందు విశ్వాసం ఉంచి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారు ఎంతమంది అంటే 100 కోట్ల కన్నా ఎక్కువ మంది ఉంటారు. రిమైనింగ్ అంతా కూడా ఈ క్యాథలిక్ పీపుల్ కానీ ఇంకొక మల్టిపుల్ ఇక రీజనల్స్ పీపుల్ ఉంటారేమో కానీ, అంటే ఒక 600 కోట్ల మందికి ఇంకా సరైన సువార్త లేదు, సరైన ఫెయిత్ లేదు. ఈ గ్లాడ్ టైడింగ్స్ ఉన్నది ఎవరి దగ్గర? ఈ 100 కోట్ల మంది దగ్గరే. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వే వెళ్ళి 600 కోట్ల మందికి అందించాలి. మరి నువ్వే ఇంట్లో కూర్చుని పోతే స్టే అట్ హోమ్. అబ్బా చాలా బాగుందే, స్టే అట్ హోమ్. అబ్బా ఎంత మంచి స్లోగన్ అండి. చెత్త స్లోగన్ పట్టుకొని క్రైస్తవులు ఉండిపోవడానికి వీల్లేదు. పోతే అదో ప్రాణమే కదని పోతుంది, కానీ ఒక ఆత్మ వస్తుంది కదా. ఓ పాట ఉంది, అంతకుముందు కూడా మీ సంఘంలో పాడాను. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత తలదించుకొని ఉండడానికి వీల్లేదు. ఏదో నువ్వు రక్షించబడి నెమ్మదిగా పరలోకంలో క్రీపింగ్గా లోపలికి రాక్కుంటూ లోపలికి వెళ్ళిపోయి ఓ మూల దాక్కోవడం కాదు, తలెత్తుకోవాలి పౌలు వలె, అపోస్తుల వలె. కాబట్టి ఈ గ్లాడ్ టైడింగ్స్ విషయంలో నువ్వు తప్పనిసరిగా అవి నీ చెంత ఉన్నది కాబట్టి ఆ శుభ సమాచారం నువ్వు ప్రకటించాలి. మరొక రిఫరెన్స్ కూడా చూడండి ఒకసారి. 52వ అధ్యాయము 7వ వచనం, అదే యెషయా గ్రంథం 52:7 వచనం చదవండి. సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు. ఆగండి, ఇంతకు ముందు మాట్లాడుకున్న దగ్గర కూడా సువార్త ప్రకటించు, సమాధానం చాటించు, సువర్తమానం ప్రకటించు అన్న మాటలు విన్నాం. కానీ ఇందులో ఉన్న ప్రత్యేకత తెలుసా? రక్షణ సమాచారము. ఈ శుభవర్తమానంలో ఉండేటువంటి ఆ కటింగ్ ఎడ్జ్, ఆ స్పెషల్ నోట్ ఎదురు అంటే రక్షణ సమాచారం ఇందులో ఉంది. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఎవరో రాజు వస్తున్నాడు, మీకు సమస్తమును అన్ని ప్యాకేజెస్ మీకు ఇచ్చేస్తాడు, ఎన్నో పథకాలు మీకు ఇచ్చేస్తాడు అన్నదాంతో ఆగిపోలేదు ప్రేమిని వాళ్ళరా. ఇట్ హ్యాస్ ఎ న్యూస్ ఆఫ్ గ్లాడ్ టైడింగ్స్. ఏడుదిరా అంటే రక్షణ కూడా అందులో ఉంది. ఆహారము లేకపోతే దొరికే రక్షణ కాదు, నీళ్లు లేకపోతే దొరికే రక్షణ కోసం కాదు మాట్లాడుతుంది, ఆత్మల రక్షణ కోసం కావలసిన సమాచారం అందులో ఉంది. ఈ గ్లాడ్ టైడింగ్స్ మామూలు విషయాలు కాదు, అవి ఇవ్వబడింది ప్రేమిని వాళ్ళరా మీ యొక్క సామర్థ్యం కోసం కానీ, మీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ కులగోత్రాలు ఎరిగి కాదు దేవుడు మీకు ఇచ్చినటువంటిది. దేవుడు మిమ్మల్ని ఎరిగి, మిమ్మల్ని ప్రేమించి, మీలో ఆ సామర్థ్యం ఉందని చూచి మీ చేతిలో పెట్టాడు. ఇన్ని కోట్ల మందిలోంచి యేసు ప్రభువు 12 మందినే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మంది భూమిని తలక్రిందులు చేయలేదా? అలాగే ఇక్కడ ఈ రోజు ఉన్నటువంటి ఈ వర్కర్స్, ఈ దేవునికి సేవకులుగా ముద్రించబడిన వారు, మీకు ఈరోజు ఈ గ్లాడ్ టైడింగ్స్ తాలూకు ఇంపార్టెన్స్ దేవుడు తెలియజేస్తున్నాడు. మీరేం చేయాలంటే తప్పనిసరిగా యూ హ్యావ్ టు క్యారీ దిస్, యూ హ్యావ్ టు టేక్ దిస్, షేర్ విత్ మెనీ పీపుల్. రక్షణ సమాచారం అందులో ఉంది. కాబట్టి చాలామందికి ఈ లోకంలో వాక్యాన్ని సమంగా అర్థం చేసుకోక రక్షణ అన్న దాన్ని సైడ్ చేసేసి ఏదో మీకు చాలా బాగైపోద్ది, మీ అప్పులు తీరిపోతాయి, ఉద్యోగులు వచ్చేస్తే, కుటుంబం దేవుడు దీవించేస్తాడు, ఇలాంటి సమాచారం ఇస్తుంటారు. కాదు, దీంట్లో ఉన్న కటింగ్ ఎడ్జ్ ఎదురు అంటే రక్షణ సమాచారం. మరొక వాక్యం కూడా చూద్దాం. 61వ అధ్యాయంలోకి వెళ్ళండి. ఈ రెఫరెన్స్లోనే మీకు ఆ సమాచారం అందుతుందన్నమాట. 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభు యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఇది యెషయా ప్రవక్తకి ఇవ్వబడిన మాటలు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నదాన్ని ఆ దృష్టితో చూస్తే యెషయా ప్రవక్తకి ఈ విషయాలు ఇచ్చాడు. అదే విషయాలు లూకా సువార్త 4వ అధ్యాయంలోకి కానీ వెళ్ళిపోతే, లూకా సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళండి ఒకసారి. అక్కడ కూడా చాలా పెద్ద మంచి స్టోరీ ఉంది. 18వ వచనం,
ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త. ఇక్కడ చదివితే ఏమనిపిస్తుంది? యేసు ప్రభు వారి పని ఆ ఆత్మ ఉన్నట్లు లెక్క. నీకు సువార్త ప్రకటించడానికి ఎవరు దిగి వచ్చారండి? పరలోకం నుంచి దేవుడే దిగి వచ్చాడు. పాత నిబంధన కాలంలో కానీ, లేదంటే ఆ యొక్క గొర్రెల కాపర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి అయితే దూత దిగి వచ్చింది. కానీ ఈరోజు ఈ సువర్తమానం తీసుకుని ఎవరైనా దిగి వచ్చారంటే స్వయంగా యేసయ్యే దిగి వచ్చాడు. అందుకే ఆయన ఏమంటాడు? ఈ మాటలు మీ వినికిడిలో నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పసాగెను. దేవుడు తీసుకొచ్చిన టైడింగ్స్ ప్రేమైన వాళ్ళరా, ఆయన యొక్క బిగాటన్ సన్, అద్వితీయ కుమారుడు తీసుకొచ్చినటువంటి ఈ సంగతులు నీకు ఇవ్వబడుతున్నాయి. అవి మోసుకొని నువ్వు వెళ్ళాలి. ఒక మాట చూద్దాం. 4 కుష్ఠరోగుల ద్వారా సువర్తమానం విషయంలో వారు తీసుకునే మంచి ఆలోచన ఏంటి? మనం చేస్తున్నాం, మనం ప్రోగేసుకుంటున్నామంటే అసలు మన దీంట్లో ఈ యొక్క రాళ్ళు రప్పలు సంపాదించుకొని మనం అమ్ముకోగలమా? మనల్ని సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? మనం చూస్తే భయంకరమైన రోగంతో ఉన్నాం. నో 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 మనకి వివేచన అవసరం. మనం వెళ్ళి ఈ సమాచారాన్ని రాజుతో చేర్చాలి. ఈరోజు మనం బాహ్యానికి బయటకు కనిపించడానికి ఆరోగ్యంగా, సుందరంగా, ఎబిలిటీతో, లేకపోతే బ్యాక్గ్రౌండ్తో అన్నీ కలిగి ఉన్న మనం శుభ సమాచారంతో సైలెంట్గా ఉందామా? ఉండడానికి వీలు లేదు. కుష్ఠరోగులే ఆ శుభ సమాచారం తీసుకుని ఆగకుండా ధైర్యం చేసి ప్రాణాలకు తెగించి రాజు ముందుకు వెళ్తే, నీవు ఈ మహారాజు కోసం కలిగినటువంటి ఈ శుభవర్తమానాన్ని నువ్వు ఎలాగ నీ దగ్గర దాచి అట్టే పెట్టుకోవడానికి వీలు లేదు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మరొక 3 విషయాలు మీకు చెప్పాలి, ప్రత్యేకమైనవి. లోకంలోకి మానవులకి 3 గ్రేట్ టైడింగ్స్ వచ్చాయి. ప్రజలకి పరలోకం నుంచి 3 గొప్ప శుభవర్తమానాలు వచ్చాయి. ఆ శుభవర్తమానాల్లో ఆల్రెడీ 2 విషయాలు మనం మాట్లాడేసుకుంటున్నాం. మొదటిది ఏదురా అంటే, దేవుడే మానవుల్ని అప్రోచ్ అవ్వడానికి. వై? బికాస్ మ్యాన్ కెనాట్ అప్రోచ్ గాడ్. దేవుణ్ణి మానవుడు సమీపించలేడు. బికాజ్ ఆఫ్ ది అన్హోలీనెస్ అండ్ సిన్ఫుల్ నేచర్ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవుడిలో ఉన్నటువంటి పాప నైజము దేవుణ్ణి సమీపింప చేయదు. అందుకు దేవుడు ఏం చేశారంటే, ఆయనే దిగు వచ్చి లోకంలో మానవుడి చెంతకు వచ్చేసాడు. అది ఫస్ట్ టైం ఎక్కడ జరిగిందండి? ఇందాక మనం మాట్లాడుకున్నామే, హోరేబు కొండపైకి. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకొని హోరేబు కొండ దగ్గర రా మోషే, మీరు అక్కడ శుభ్రపడాలి, స్నానాలు చెయ్యాలి, సిస్టమ్స్ అన్ని పాటించాలని చెప్పినవి. కొండను ఎవరు ముట్టడానికి వీలేదు. ఆఖరి జంతువు కూడా కొండ సమీపానికి రాకూడదు. నేను పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలో ఉన్న ఆ కొండపైకి దిగు వస్తాను. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత తప్పించిపోయాడంటే, మానవులతో మాట్లాడాలి, దొరకరే. అసలు ఆదాము వల్ల దేవుడు ఎందుకు సృజించాడు? వారితో సమయం గడుపుదామని. ఎందుకు మానవులు దేవుడు కోరుకున్నాడు? అంతకుముందు దేవదూతలు హ్యాండ్ ఇచ్చారు కాబట్టి. ఆ దేవదూతలు ఆయనకి ద్రోహం తలపెట్టి తిరుగుబాటు చేశారు కాబట్టి. ఆ తర్వాత దేవుడు ఏం చేశారంటే మానవులు తీసుకున్నాడు ఆయన స్వరూపంలోనే, ఆయన ఆత్మను పొదిగించి. ఆ తర్వాత ఆ మానవులు ఏం చేశారండి? ఆ సైతాను వలన దేవునికి ద్రోహం చేశారు. ప్రియమైన వాళ్ళారా, అప్పటి నుంచి 1000 సంవత్సరాలు ఆయన కనిపెట్టాడు. సుమారు 2500 లేకపోతే దరిదాపులు 3000 సంవత్సరాలు కనిపెట్టాడు. మోషే వచ్చిన తర్వాత కదా, ఇశ్రాయేల్ ప్రజలకు అందరికీ విడుదల కలిగిన తర్వాత హోరేబు కొండ దగ్గరికి ఎప్పుడు వస్తారని దేవుడు చూచి అప్పుడు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలోకి దిగి వచ్చేసాడు. ఫస్ట్ టైడింగ్స్ అదే. మొట్టమొదటి శుభవర్తమానం ఇక్కడ, నేను దిగి వచ్చి మీ మధ్య మీతో మాట్లాడతాను, నేను తప్పించిపోతున్నానయ్యా అన్నాడు. రెండోది ఎప్పుడు అంటే, అదే మనం పండుగగా చేసుకుంటున్నాం. ఇదిగో దేవదేవుని కుమారుడు క్రీస్తుగా పరలోకమందు పిలువబడుతున్న వ్యక్తి, త్రిత్వములో ఉన్నటువంటి రెండో వ్యక్తి. త్రిత్వంలో ఉన్న మొదటి వ్యక్తి హోరేబు కొండపైకి దిగి వచ్చేసాడు. వచ్చి కొద్దిసేపు ఉండి మళ్ళా వెళ్ళిపోయాడు. ఈ త్రిత్వంలో ఉన్న రెండో వ్యక్తి క్రీస్తు అనే వ్యక్తి భూలోకంలోకి వచ్చిన తర్వాత ఆయన నామధేయం ఏంటండి? యేసు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించడానికి ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును. ఆయన కిందకు వచ్చాడు. వచ్చి ఆయన చేశాడు, మరికొద్ది ఎక్కువసేపు మనతో గడిపాడు. 33 సంవత్సరాలు మనతో గడిపాడు. దాన్నే ఇదిగో దేవదూతలు తీసుకొచ్చి ఈ గొర్రెల కాపర్లకి
అది తెలియజేస్తున్నాడు. ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరం. మీరు వెళ్ళి చూడండి, తొట్టిలో, పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్న ఒక బాలుని మీరు చూస్తారు. ప్రేమైన వాళ్ళరా, ఇదే సమయంలో ఒక ఫన్నీ థింగ్ జరిగింది అక్కడ. ఈ రెండోది జరుగుతున్నప్పుడే యేసు ప్రభువారు ప్రవచన మూలంగా వచ్చి బెత్లెహేంలో పుట్టేశారు. వెంటనే అదే టైంకి పరలోకంలో దేవదూతలు అందరూ దేవుని దగ్గరికి వెళ్ళారు. లెట్ us ఇమాజిన్ లైక్ దిస్. ఇలాగ భావిద్దాం. వెళ్ళి ఏవర్రా అందరూ వచ్చారు. అది కాదు ప్రభా, కొద్దిగా చిన్న పర్మిషన్ ఇస్తే అలా భూమికి వెళ్ళి కిందకి వచ్చేస్తాం, భూలోకంకి వెళ్ళి వచ్చేస్తాం. దేనికంటే ప్రభా, మేము కూడా వెళ్ళి పాటలు పాడి స్తుతించి మాయంపరిచి అలౌడ్. అందుకే ఏమైందండి, కిందకి బెత్లెహేం దగ్గరికి వచ్చినాక ఏమైందని, ఏమండి, సర్వోన్నతమైన స్థలములలో ఎవరు పాడారు? పరలోక దూత సైన్య సమూహము పాడింది. దేవుని స్తోత్రం. ఇది ఎంతటి గ్రేట్ టైడింగ్స్ అంటే, డివైన్ బీయింగ్స్ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకాన్ని దిగి వస్తే భూమిపై నీవు దాన్ని ప్రకటించకుండా ఎలాగుంటావు? జస్ట్ ఇమాజిన్. పరలోకాన్ని విడిచిపెట్టి సైన్య సమూహమే దిగి వచ్చేస్తే ఆ సంగతిని ప్రచురించి పాటలు పాడి కనపరచడానికి భూలోకంలో నీవు నీ చెంతకు వచ్చి నీ రూపంలో నీ రక్షణ కోసం వచ్చిన వ్యక్తి కోసం ప్రకటించకుండా ఎలాగుంటావు? ప్రకటించాలి, కానీ విత్ గుడ్ కాన్సెప్ట్. ఆ మంచి సమాచారాన్ని పూర్తిగా నువ్వు విశ్వసించి నమ్మి అందులో కావలసిన విషయాన్ని ప్రజలకి అందచేయాలి. అది సెకండ్ టైడింగ్స్, గ్లాడ్ టైడింగ్స్. గుడ్ టైడింగ్స్ అని కూడా మంచి శుభవర్తమానం. ఇది సంతోషకరమైన, మహా సంతోషకరమైన శుభవర్తమానం. కాబట్టి దీనికి మించింది మానవులకి ఇంకేది లేదు ప్రేమిని వాళ్ళరా. మూడో గ్లాడ్ టైడింగ్స్ ఎప్పుడు వచ్చాయి తెలుసా? యేసయ్య అన్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న వరకు యెరూషలేముని విడిచిపెట్టద్దు, మీరు ఇక్కడే ఉండండి. పొందుకున్న తర్వాత మీరు శక్తి నొందెదరు. ఆ తర్వాత యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు నా కొరకు సాక్షులై ఉంటారు. కనిపెడుతున్నారు. గాలి వచ్చింది. గాలి వచ్చిన తర్వాత ఏమైందండి? అగ్ని నాలుకలు వచ్చాయి. తర్వాత అందరిపైన వ్రాలినట్టుకు వచ్చింది. అందరూ కూడా వాక్శక్తి పొందుకున్నారు. అనేక భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు. శక్తి పొందుకున్నారు. ధైర్యం వచ్చింది. విద్య లేని పామరులకి అంటున్నారు, నీ మాట వినాలా, దేవుని మాట వినాలయ్యా, మేము మా విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేం. ప్రియమైన వల్ల అది థర్డ్ గ్రేటెస్ట్ గ్లాడ్ టైడింగ్స్, గొప్ప శుభవర్తమానం. పరిశుద్ధాత్మను పొందుకోవడం మాట్లా పాత నిబంధన కాలంలో ఒకరు అరాకొర పొందుకున్నారు అంతే. అక్కడ దావీదు అంటున్నాడు, దేవా నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయకు, దూరం చేయకు. మహా అంటే అననీయ పరిశుద్ధాత్మతో, లేకపోతే జకరియా పరిశుద్ధాత్మతో, లేకపోతే మరియమ్మ పరిశుద్ధాత్మతో, అలాగ అక్కడక్కడ. కానీ ఈ రోజుల్లో అందరూ కూడా నీలోనే పరిశుద్ధాత్మను కలిగి ఉండేటట్టుగా దేవుడు దీవించాడు. ఇది ఎంతటి గ్లాడ్ టైడింగో అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకేం అర్థమైంది? త్రిత్వమైన దేవుడు తన గొప్ప పరిశుద్ధ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం విడవకూడని భాగ్యం ఎంచుకోవడం కాకుండా ఆ ముగ్గురు కూడా జస్ట్ నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టి దిగి వచ్చేసారు. హల్లెలూయా. గొప్ప విషయం ప్రేమైన వాళ్ళారా, ఇది గ్రేటెస్ట్ గ్లాడ్ టైడింగ్స్, గొప్ప శుభవర్తమానం. దేవుడు, తండ్రి అయిన దేవుడు దిగి వచ్చేసాడు, కుమారుడైన దేవుడు దిగి వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా దిగి వచ్చేసాడు. ఎందుకంటే నిన్ను బలపరచడానికి, నిన్ను తిరిగి సంపాదించుకోవడానికి, నిన్ను రక్షించడానికి, నీకు ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేయడానికి, అంతేకాదు టు లివ్ ఇన్ యూ, నీలో వసించడానికి దిగి వచ్చేసాడు. ఈరోజు నిజంగా మీలో కానీ ఆయన ఆత్మకు చోటు ఉంటే, ఆత్మను కలిగి ఉంటే మీరు కాముగా ఉండరు. తెగించి వెళ్తారు. ఆ మధ్య మా పాస్టర్ గారి మీటింగ్ అయింది. ఆ పాస్టర్ గారి మీటింగ్ అన్నాను, ఈరోజు మన ఎజెండా ఒకటే, హౌ టు కంటిన్యూ దిస్ గాస్పల్ వర్క్. ఈ సువార్తను ఎలా ప్రకటించాలి. ఎందుకంటే పల్లెటూరులోకి మనం వెళ్ళలేము, మనల్ని రానీరు కూడా. ఇంకా రోడ్డు పైన కరపత్రం ద్వారా కరోనా అంటించేస్తున్నారంటారు. ఇంకేదైనంతే. ఎలాగ సువార్త చేయకుండా ఉంటామా? ఇన్వెంట్ న్యూ వేస్, కొత్త మార్గాలు కనిపెట్టండి. అప్పుడు మీరు చెప్పింది ఏంటంటే అంటే ఫ్లెక్సీ బోర్డులు ఒక 20-30 తయారు చేయండి. ప్రతి ఫ్లెక్సీ బోర్డు మీద రకరకాల వాక్యాలు రాయండి. వారం కోటి మీ చర్చి ముందు పెట్టండి, లేకపోతే మీ ఇంటి ముందు పెట్టండి. వారం అయిన తర్వాత దాన్ని తీసి ఇంకోటి పెట్టండి. ఏదో విధంగా ప్రకటించాలి కదా వాక్యాన్ని, మోసుకెళ్ళాలి కదా. నువ్వు పంచలేవు. నీ ముందు పెట్టుకుంటే ఎవడు అడుగుతాడు? చూసినాడు చూస్తాడు, చదివినోడు చదువుతాడు, బాగుపడినోడు బాగుపడతాడు. ఫ్లెక్సీ బోర్డ్స్ పెట్టండి అన్నాను. కొత్త మార్గాలు కనిపెట్టండి, బట్ డోంట్ స్టాప్ గాస్పలింగ్. దేవుని తన సువార్తను ప్రకటించడం మానేయడానికి వీల్లేదు. సరే, నేను ముగించడానికి ముందుగా ఇంకా మరి కొద్దిసేపు అదేంటంటే, వాట్ ఈజ్ జీసస్ టు యు నౌ? యేసు మీకు ఏమై ఉన్నాడు?
యేసు మీకు ఏమై ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని సంవత్సరాలు బట్టి క్రిస్మస్ పండుగ జరిపించుకుంటూ ఎంతోమంది భక్తుల ద్వారా, టీవీల ద్వారా, రేడియోల ద్వారా, రకరకాల పద్ధతులు అసోసియేషన్, క్రిస్టియన్ అసోసియేషన్లతో మీరు వింటున్న సమాచారం ద్వారా ఈ రోజుకి క్రీస్తు మీకు ఏమై ఉన్నాడు అంటే, ఆయన మీకు ఒక రక్షకుడేనా? ఆయన మీకు ఒక స్వస్థపరచువాడేనా? లేకపోతే ఆయన ఒక డెలివరరా? లేకపోతే ఏంటి? ప్రియమైన వాళ్ళారా, పూర్వకాలంలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ని ఒకసారి ఆలోచిద్దాం. యేసయ్య దినాల్లో మొట్టమొదటిగా జకరియా కోసం ఆలోచిద్దాం. జకరియా ఆయన ఏ విధంగా చూచాడండి? ఒక రక్షణకు సాధనంగా చూచాడు. ఆయన ప్రకటిస్తూ లూకాసు వార్త 2వ అధ్యాయంలో మాట్లాడుంటాయి. ఆయన రక్షణకు సాధనంగా, రక్షణ ఇచ్చేవాడుగా, మనల్ని అంటే ఇశ్రాయేలు వారిని రక్షించడానికి దిగి వస్తున్న రక్షణ ఈలోంచి నేను చూస్తున్నాను అని ప్రకటించాడు, ప్రవచించాడు. అదే మరియం ఏమనుకుంటుంది? సర్వశక్తిమంతుడు అని ఆయన్ను సంబోధిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఒక్కొక్కరికి ఆ వారికి ఉన్నటువంటి ఆ రోజుల్లోని సమాచారంతో ఒక యాంగిల్లోనే ఆయన అర్థమవుతున్నాడు. ఈయనకేమో రక్షణగా, ఈవిడికేమో సర్వశక్తిమంతుడిగా. అదే సుమయం దగ్గరికి వచ్చాడు అనుకోండి, సుమయం కూడా కుమారుని పసిబాడలిని యేసుప్రభుని చేతిలో తీసుకొని అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలు వారికి మహిమగాను, ఏమండి అనేకులకు రక్షణగాను అని మాట్లాడుతున్నాడు. ఆయనకి 3 విధాలుగా కనిపించాడు. ఈయనకేమో ఒక విధంగా, ఆయనకు ఒక విధంగా. అదే యోహాను కోసం మాట్లాడితే దేవుని గొర్రె పిల్లగా కనిపించాడు. గొర్రెల కాపరుల దగ్గరికి వద్దాం. వారికి ఆయన ఎలా కనిపించాడు? రక్షకుడుగా. రక్షణ వేరు, రక్షకుడు వేరు. రక్షకుడు. వాళ్ళకి ఒక చింత పట్టుకుంది, తెలుసా మీకు? షెపర్డ్స్కి ఒక చింత పట్టుకుంది. అసలు ఆ షెపర్డ్స్ ఎవరు? అసలు దేవుని దేవాలయంలో ద ఫస్ట్ సాక్రిఫైస్, లాస్ట్ సాక్రిఫైస్ కూడా గొర్రెపిల్లే. సంవత్సరం వయసున్న గొర్రెపిల్లనే అర్పిస్తారు ఎవ్రీడే. అవి కొనసాగిన ఆ దినాలన్నిటా కూడా అలాగే జరిగింది. ఆ సాక్రిఫైస్ చేసే గొర్రెపిల్లలు కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేసినవే, వీళ్ళు సిద్ధం చేసి తయారు చేసి పెంచినటువంటివే. ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది తెలుసా? రక్షకుడు వచ్చేసాడు, ఇంకా మా గొర్రెపిల్లలతో పని లేదు. ఎందుకంటే ఈ గొర్రెపిల్ల యొక్క రక్తమే, ఈ బలుల ద్వారా చిందించబడుతున్న రక్తమే పాపము కనిపించకుండా కప్పివేసేది. ఇట్ కవర్స్ ద సిన్స్ ఫర్ గాడ్ టు షో హిజ్ మెర్సీ. దేవుడు తన కోపాన్ని కాకుండా తన దయను మన పట్ల చూపించాలంటే ఆయన కిందకి చూసేటప్పుడు మన పాపం కనిపించకూడదు. పాపం కనిపించకుండా ఏంటవుతుందండి? ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తమో, మేకపిల్ల యొక్క రక్తమో కవర్ చేసేస్తుంది. కాబట్టి దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు. ఆ విధంగా ఏ ఈరుకి ఆ ఈరు నువ్వు బలులు నైవేద్యాలతో వెళ్తున్నావు. ఇప్పుడేమైందండి? ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఇంక గొర్రె పిల్లలతో పని లేదు. నేను స్తోత్రం. కాబట్టి ప్రేమైన వల్ల గొర్రె పిల్లలకి, గొర్రెల కాపర్లకి ఆయన ఒక రక్షకుడుగా, మరి జ్ఞానులకి ఎలా కనిపించాడు? ఒక రాజుగా, ఒక కింగ్గా. ఆయన అంటున్నాడు కదా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాసపడి వచ్చారు. ఎన్ని పరిస్థితులు గుండా వాళ్ళు వచ్చుంటారు, ఎంత నిరీక్షణతో వారు వచ్చుంటారు. ఈ రోజుల్లో మనకి చాలా లైట్గా ఉంది. దేవుని రాకడ ఎప్పుడే ఉండొచ్చు? బ్రదర్ మీరు చెప్పండి, బ్రదర్ అయ్యగారు మీరు చెప్పండి, దేవుని రాకడ ఎక్కడ ఉండొచ్చు? ఇప్పుడు ఇన్నోటి ఉన్నాయి కదా, ఈ పరిస్థితులు వచ్చేస్తారంటారా? ఇంకా బోల్ టైం ఉంది కదా. అవును, ఇశ్రాయేలు వారి లెక్క ప్రకారం చూస్తే 5781 ఇయర్స్ అయింది ఇప్పటికి. 5781 ఇయర్స్ అంటే ఇంకెన్ని ఉన్నాయి? 219 ఇయర్స్ ఇంకా ఉన్నాయి. 6000 సంవత్సరాలు నిండడానికి ఇంకా 219 సంవత్సరాలు ఉన్నట్టు లెక్క. అంటే వాళ్ళు అలా ధైర్యంగా దర్జాగా ఉండొచ్చేమో. కానీ క్రైస్తవ లెక్క ప్రకారం ఏముందండి? మీరు ఇదిగో మా పితరుల దినాల నుంచి కూడా ఇది ఇలాగే దేవుడు రాకడ అన్నారు, ఇప్పటి వరకు సంభవించలేదు కదా అని మనం ధీమా పడిపోతున్నాం. కానీ ఎప్పుడో తెలియదు. కానీ ప్రేమిడి వాళ్ళరా, అది మాత్రం ఖచ్చితం. కానీ ఆ రోజుల్లో జ్ఞానం లేని వారు ఆ ఒంట్లపైనో లేక గాడిదలపైనో బయలుదేరి 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు ప్రయాణం చేసుకొచ్చారు. అన్ని కాలాల గుండా ప్రయాణం చేసుకొచ్చారు. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఎడారుల్లోంచి, మంచు తుఫానులోంచి, ఇసుక తుఫానులోంచి, దొంగల బయలులోంచి, శుభ్రత లేక, స్నానం లేక, ఆహారం లేక, ఆ కుటుంబాలు ఏమున్నాయి ఎలాగున్నాయి తెలియక, దిక్చూచులు లేక, ప్రయాణ సాధనాలు లేక, అబ్బాబాబాబా ఎన్ని పాటలు పడ్డారండి. అయినా దే నెవర్ గేవ్ అప్. వారు వదిలేదు ప్రియమైన వాళ్ళ. వారు వచ్చి బాలుని చూచి ఏముందని రాయబడింది అక్కడ? అత్యానందభరితులై. అప్పుడు కుర్రోడికి ఎంత వయసు అండి? క్లోజ్ టు 2 years. ఆ కుర్రోడ్లో ఆయనకి ఏం కనిపించిందండి?
ఏమంటే పసిబాలను చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుందండి? ఆ ముఖంలో ఆ ముక్కు, ఆ చెవులు, ఆ రంగు చూసి ఏమనిపిస్తుంది? 2 సంవత్సరాల కుర్రాడు చూసినట్టుంటే వాళ్ళకి ఏం కనిపించింది తెలుసా? ఒక రాజు కనిపిస్తున్నాడు. ఆ నమ్మికతోనే వాళ్ళు ఏం చేస్తుంటే బంగారము, సాంబ్రాణి, బోలాన్ని తీసుకుని వచ్చారు. ఈరోజు మీ ముందు ఉన్న ప్రశ్న ఏంటి తెలుసా? వాట్ ఈజ్ జీసస్ టు యూ? మీకు ఆయన ఎలా కనిపిస్తున్నాడు? జస్ట్ ఒక రక్షకుడుగా, లేకపోతే మీ అవసరాల్లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే ఒక సెక్యూరిటీ గార్డ్లా కనిపిస్తున్నాడా? మీకు ఫైనాన్స్ సప్లై చేసే ఒక ఫైనాన్షియర్గా కనిపిస్తున్నాడా? ఇవన్నీ కాదు ప్రేమ, ఇవన్నీ కలగబోసినటువంటి ఒక సంపూర్ణమైన దేవుడుగా నీకు కనిపించాడు. దేవుని స్తోత్రం. ఎవ్రీథింగ్. ఎందుకంటే వాళ్ళ ఆ దినాల్లో ఉన్న సమాచారం ప్రకారం ఒక యాంగిల్లోనే తెలిసాడు. మరియంకి ఏం తెలుస్తుందండి? మరియమ్మకు మాత్రమే ఆయన పునరుద్ధానం పొందిన తర్వాత అనుభవం ఆమెకు తెలుసు. యోహానికి ఏం తెలుసా? యోహాను ముందే చనిపోయాడు కదా, ఆ యొక్క జకరియా ముందే చనిపోయాడు కదా, ఆ సుమయోను ముందే చనిపోయాడు కదా, అన్నా కూడా ముందే చనిపోయింది కదా. వారికి తెలియదు యేసుప్రభువు ఏమవబోతున్నారో. కానీ నీకు తెలుసు. ఆయన రావడం, ఆయన చనిపోయి తిరిగి లేవడం, ఆయన పునరుద్ధరణ అయిపోవడం, తర్వాత జరుగుతున్న అద్భుతాలు, అపోస్తుల ద్వారా జరిగిన అద్భుతాలు, గ్రంథ నెరవేర్పు అన్నీ తెలిసిన నీవు, యు ఆర్ నౌ ప్యాక్డ్ విత్ టోటల్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నీ దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉంది. ఆ సమాచారంతో దూసుకుపోవాలి, బాణం వల్లే వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నువ్వు సంచరించడానికి వీల్లేదు. నీ దగ్గర ఉండేటువంటి సమాచారంతో నువ్వు దేవుని కొరకు ముందుగా సాగిపోవాలి, పరుగు పెట్టాలి, దూసుకుపోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నేను ముగించే ముందు ఇంకొక 2 మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 2 మాటలు. ఈ దినాల్లో మనం ఒక క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నా చిన్నప్పటి నుంచి నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఆ స్థాయి ఎలా పెరుగుకొచ్చిందంటే, ఈరోజు నాకున్నటువంటి వయసుకి ఎన్నో రకాలు హరికిల్ ల్యాంతర్లు పట్టుకొని క్యారల్స్కి వెళ్ళేవారం. తర్వాత పెట్రోమాక్స్ లైట్లు పట్టుకుని క్యారల్స్కి వెళ్ళేవారం. ఈ 2 లేకుండా కర్రలు పట్టుకుని కుక్కలు వచ్చేస్తాయని చెప్పి ఆ సందుల్లో, అల్లిపురం సందుల్లో వచ్చి అవన్నీ కూడా తిరిగిన ఉన్నాయి. అక్కడి నుంచి ఈరోజు బళ్ళుల్లోని లేకపోతే అనేక వెహికల్స్లో సువార్తకు వెళ్తున్న అనుభవాలు ఉన్నాయి. కానీ ఈ క్రిస్మస్ ఇట్ హ్యాస్ కమ్ టు రిడీమ్ యూ. నిన్ను విడిపించడానికి వచ్చిన క్రిస్మస్, నిన్ను విడుదల కలిగించడానికి వచ్చిన క్రిస్మస్. ఎందుకంటే రక్షణ సువార్త నీ దగ్గరికి వచ్చింది. బట్ దెర్ ఈజ్ వన్ మోర్ క్రిస్మస్ వెయిటింగ్ ఫర్ యూ. ఇంకొక క్రిస్మస్ వెయిట్ చేస్తుంది. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? ఒక క్వశ్చన్ వేస్తాను. గొర్రెల కాపరికి క్రిస్మస్ ఎప్పుడు వచ్చింది? గొర్రెలతో ఉన్నప్పుడా? కాదు. వారు బయలుదేరి వెళ్ళి ఆ తొట్టిలో పరుండున్న పొత్తుగొడ్డలతో చూడన్న బాబుని చూసినప్పుడు వారికి క్రిస్మస్. అంటే when they see the baby, when they seen the baby, they felt it as a Christmas. చూస్తేనే క్రిస్మస్ ప్రేమ. జ్ఞానులు క్రిస్మస్ ఎప్పుడు వచ్చి ఉంటుంది? నక్షత్రం చూడగానే వచ్చిందా? కాదే. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత వారు వెళ్ళి ఆ 2 సంవత్సరాల బాబు కదులతో ఆడుతుంటే ఆయన ముందు ప్రణమిల్లి సాష్టాంగపడి ఆ బహుమతి ఇచ్చిన తర్వాత వారికి క్రిస్మస్ అప్పుడు వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, ఒక్కొక్కరికి క్రిస్మస్ చూస్తే తప్ప రాదు. మనం యేసయ్యను చూడలేదు. ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమిపైన పుట్టాడు. ఆ దేశంలోనే ఆ ప్రజల మధ్య సంచరించాడు. తిరిగి ఆయన మరణాన్ని జయించి లేచిన తర్వాత ఆరోహణ వెళ్ళిపోయాడు. మరి మనకి రియల్ క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది అంటే when we see him face to face. దేవుని స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుందంటే, 1 యోహాను పత్రిక తీయండి ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి చూస్తాం. దేవుణ్ణి మనం చూడలేం, కానీ యేసయ్యను మనం చూడగలుగుతాం. అది కూడా కష్టమే. బట్ ఐ థింక్ గాడ్ విల్ షో సమ్ గ్రేస్ అండ్ మెర్సీ. ఎందుకంటే యోహాను భక్తుడు పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు పద్మాద్వీపంలో. ఆయన ఏం చూస్తున్నాడు? ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుందా అని వెనుతిరి చూడగా మనుష్య కుమారుని పోలిన వాడు ఏం తయారై ఉన్నాడండి అక్కడ యేసయ్య. దగ్గ మెరిసిపోతూ బంగారం పుటం వేయబడినటువంటి పాదాలతో ఎంతో ప్రకాశమానంగా యేసు ప్రభువారు అక్కడ ఉన్నారు. ఒకరోజు మనం ఆయన చూస్తాం. ప్రేమైన వాళ్ళ, ఎన్ని విషయాలైతే ఆయన గురించి ధ్యానించుకుంటున్నామో, ఆయన చేసిన బోధలు, ఆయన అర్పించిన తన ప్రాణము, ఆ రక్తం విలువ, ఇవన్నీ మాట్లాడుకుంటామే. వన్ ఫైన్ డే యేసయ్యను మనం చూస్తాం. దట్ విల్ బి ద గ్రేటెస్ట్ గ్లాడ్ టైడింగ్స్ కలిగినటువంటి క్రిస్మస్. దేవుని స్తోత్రం. ఎస్, ఆ క్రిస్మస్ కోసం మనం ఎదురు చూడాలి.
దానికోసం మనం సిద్ధపడాలి. 2 క్రిస్మస్లు, ఒకటి గడిచిపోయింది, దాని గురించి ఏవోవో విశ్వాసంతో చెప్పుకుంటున్నాం, కానీ 2వ క్రిస్మస్ ఒకటి ఉంది. అది ఏంటంటే ఆయన్ని చూసేటప్పుడు మనకు కలిగే ఆనందం. ఆ ఆనందం కోసం మనం నిరీక్షణతో కనిపెట్టాలి. గొర్రెల కాపర్ల కంటే ఎత్తుగా గొప్పగా, జ్ఞానుల కంటే గొప్పగా, ఈవెన్ యోహాను కంటే గొప్పగా మనం ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన కోసం మనం సిద్ధపడాలి. అటువంటి సమాచారం మన గుండెల్లో దాచుకొని బ్రతుక్కాలం అంతా కూడా అవకాశం వచ్చినప్పుడల్లా మన అనేకులతో ఈ శుభ సమాచారం పంచుకోవాలి. కుష్ఠరోగుల కంటే గొప్పగా మనం పంచుకోవాలి. ఒకవేళ నువ్వు ఏమాత్రం కూడా సంశయించి సిగ్గుపడి మానేసేవా, కుష్ఠరోగి కంటే హీనుడు అన్నమాట నువ్వు నేను. కుష్ఠరోగులు తమ ప్రాణాన్ని లెక్క చేయలేదు, నువ్వు నేను ఇంత ఎరిగిన తర్వాత ఎలా సిగ్గుపడతావు? అందులోని నువ్వు రక్షించబడ్డావు, నువ్వు అనుభవిస్తున్నావు ఆ క్రీస్తు ద్వారా వచ్చినటువంటి శాంతి, సమాధాన, క్షేమాన్ని, ఆశీర్వాదాల్ని. ఇంత అనుభవించిన తర్వాత కృతజ్ఞత కొంతైనా చూపించాలి కదా. చూపించడానికి గాను మనం ఏం చేయాలంటే ఈ గ్లాడ్ టైడింగ్స్ని తప్పనిసరిగా మనం ప్రకటించాలి. దేవదూతల యొక్క బాధ్యత ఈరోజు నీపై నిన్ను ఆపైన ఉంది. దేవదూతల కంటే మిన్నగా మనల్ని వాడుకొని దేవుడు ఇష్టపడుతున్నాడు. గాడ్ కెన్ డూ ఆటోమేటిక్లీ మెనీ థింగ్స్. దేవుడు ఆయనే అద్భుతకరంగా ఎన్నైనా కార్యాలు చేసేయగలడు. బట్ గాడ్ వాంట్స్ టు యూజ్ ఆల్ ఆఫ్ అస్. మనందరినీ కూడా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. అందులో చదువులతో పని లేదు, సామర్థ్యంతో పని లేదు, బ్యాక్గ్రౌండ్తో అంతకన్నా పని లేదు. ప్రేమిని వాళ్ళ, యు ఆర్ రెడీ, గాడ్ ఈజ్ రెడీ టు టేక్ యూ. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను వాడుకొని దేవుడు సిద్ధపడుతున్నాడు. ఒక ఈ సంఘం సంబంధించే కాకుండా నువ్వు ఎక్కడెక్కడ సంతరిస్తావో ఆ ప్రతి చోట ఆయన శుభవర్తమానాన్ని మోసుకుంటూ వెళ్ళు. దేవుడు నిన్ను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. నాయన వందనాలు, ఈ వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయండి. ఎంత గొప్ప ధన్యత, భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బహుగా పురికొల్పి నువ్వు వచ్చి పర్యంతో నాయన ఈ శుభవర్తమానం ద్వారా నిన్ను పరిచయం చేయువారుగా వాడుకోమని మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ ఈ మినిస్ట్రీస్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామం ద్వారానే బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి.